1-2 రోజుల ముందు అన్నట్టుగా పిల్లలు ఆయన చెప్పుచున్న మాటలు చూడండి. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. నిజానికి 13వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. తాను ఈ లోకము నుండి చూసారా, 13వ అధ్యాయము మొదటి వచనం చూడండి. యోహాను సువార్త 13:1 చూడండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు అంటే సంపూర్ణంగా ప్రేమించాడు. చూసారా మరి మరి కాలము గడుస్తున్న కొద్దీ మరి ప్రేమ పెరిగింది ఇక్కడ ప్రభుకి. ఇంకా ముఖ్యంగా తాను తండ్రి యొద్దకు మరలా తిరిగి వెళ్ళాలన్న సమయం వచ్చినప్పుడు లోకములోనున్న తనవారు, చూసారా ఆ మాట చూడండి, తనవారు తనకిష్టమైన వారు, తన భక్తులు, తన శిష్యులు, తనను ప్రేమించువారు, తన మాటను విధేయులుగా పాటించుచున్నవారు, వీరి కొరకే ఈ విషయాలన్నీ కూడా చేయబడుతూ ఉన్నాయి. ఎప్పుడైనా గమనించండి పిల్లలు. అలాగే 34-35 వచనాలలో నేను క్రొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను, మీరు కూడా ఒకరినొకరు సంపూర్ణంగా ప్రేమించండి. మొన్న ఎవరో చెప్పారు పిల్లరా, ప్రేమ అనేది పలు రకాలుగా ఉంటుంది. భోజనం పెట్టాలంటే ప్రేమ కావాలి, అంటే మంచినీళ్ళు ఇవ్వాలన్నా ప్రేమ కావాలి, అంటే సహోదరుల మధ్యలో ప్రేమ ఉంటుంది. నిన్ననే సహోదరుల పండుగ జరుపుకున్నారు ఈ ప్రాంతంలో కదా. ఎంతో ప్రేమ, ఎన్నో దూరాల నుంచి వచ్చి ప్రజలు తమ సహోదరులను దర్శించుకున్నారు. అదో రకమైన ప్రేమ. భార్య భర్తల మధ్య మరొక రకమైన ప్రేమ ఉంటుంది ఏమండి. మరి అలాగే అన్నదమ్ముల మధ్య ఒక రకమైన ప్రేమ ఉంటుంది, బంధుమిత్రుల మధ్య ఒక రకమైన ప్రేమ ఉంటుంది. అలాగే ఇంకా చూసినట్లయితే ఏమండి మరి దేవుని రకమైన ప్రేమ ఉంటుంది. మూడోది ఏమిటది? దేవుని రకమైన ప్రేమ అండి. స్టార్జ్ అని, ఫీలియో అని అండి, మరి అలాగే ఇంకా మరి ఇట్లాంటి మాటలన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే అగాపే ప్రేమ అని కూడా ఉన్నది. ఇంకొకటి ఏం ప్రేమ ఉండదు? అగాపే ప్రేమ. దాని అర్థం ఏంటంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించేది. ఎట్లాంటిదండి అది? ప్రాణము పెట్టినంతగా ప్రేమించేది. యేసు ప్రభు చూపిన ప్రేమ అగాపే రకమైన ప్రేమ. ఆయన సహోదరుల ప్రేమ చూపలేదు, చూపించాడేమో, దానికి మించింది మాట. శారీరక ప్రేమలు ఏమంటే ఇవన్నీ కాదు, కానీ దేవుడు చూపించింది ప్రాణము పెట్టినటువంటి ప్రేమ. ఇదిగో నేను మీకు ఒక కొత్త ఆజ్ఞను ఇస్తూ ఉన్నాను. ఏమిటంటే ఆ క్రొత్త ఆజ్ఞ చూడండి, చెప్తారా? ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త 13:34 నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. ఉందని ఆ మాట ఉందా? ఈ బైబిల్లో ఉందా? చూసుకోండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సహోదరుల ప్రేమను మించి దైవికమైన ప్రేమతో మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరి కొరకు ఒకరు పూటపడేటువంటి ప్రేమ, ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకునేటువంటి ప్రేమ దేవునికి మహిమ కలుగును. ఒకరి కొరకు ఒకరు పూటపడి మరి అంటే కనిపెట్టుకునేటువంటి ప్రేమ ఉంటుంది. 35వ వచనం మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఏం చేయాలి? దైవ బిడ్డలని తెలవాలంటే ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాల్సిన అవసరము ఉండింది. కాబట్టి పిల్లరా, ఇదిగో మరి మార్కు సువార్త 3వ అధ్యాయానికి వచ్చేస్తే అక్కడ అంటున్న మాటలు ఏమిటంటే ఆయన తనకిష్టమైన వారిని పిలిచాడు. తనకిష్టమైన వారిని ఆయన పిలిచాడు. వారు ఆయన యొద్దకు వచ్చారు. వాళ్ళకి ఇచ్చిన అధికారం చూడండి. వారు తనతో కూడా ఉండనట్లును దెయ్యములను వెళ్ళగొట్టి అధికారం గలవారై సువార్తను ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించను. మొట్టమొదటి మాట చూడండి, వారు తనతో కూడా ఉండాలి. తర్వాత వారు పరిచర్య చేయాలి. వారిలో 12 మంది ఉన్నారు. వారి పేర్లు పేతురని పేరు పెట్టబడిన సీమోను, 17వ వచనం జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను అండి, మరి అలాగే ఆంద్రేయ, ఫిలిప్పు, 18వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. 12 మంది అపొస్తలుల పేర్లు మనం చదువుకుంటూ ఉన్నాం. చూసారు అక్కడ? చూస్తారు ఒకసారి చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తులమయి, మత్తయి, తోమ, అల్ఫై కుమారుడు యాకోబు, తదయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ అనువారు. చూసారు? ఈ 12 మందిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? ముఖ్యంగా వారు తనకిష్టమైన వారు కాబట్టి తనతో కూడా ఉండునట్లుగా ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. తనతో కూడా ఉండునట్లుగా. అంత మాత్రమే కాదు, తన పనిలో వారు సహకరించేటట్టుగా వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి గమనిస్తే మరి మనం ఏం చేయాలి? మనం కూడా ప్రభుకు శిష్యులంగా ఉండాలి. ప్రభు